హాయ్ ఫ్రెండ్స్, పప్పు ఉడికించే పని లేకుండా బూరెలు సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. దానికి అలా బాణీ పెట్టుకుని ఒక గ్లాసు పంచదార వేసుకుని ఇంచుమించు పావు గ్లాస్ వాటర్ పోసుకుని పంచదార అంతా కరిగే వరకు ఉంచుకోవాలండి. ఆ ఉంచుకున్న దాంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని మనం ఈవేళ ఈ బూర్లు శనగ పిండితో చేస్తున్నానండి. అయితే ఈ బూర్లు మనం పెసరపప్పుతో కానీ శనగపప్పుతో కానీ అవైతే నానబెట్టి ఉడికించేసుకోవాలి కదా. ఇలా పిండితో కూడా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంటే ప్రసాదాలు ఈజీగా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ అది ఇళ్ళకి వచ్చినప్పుడు ఈ స్వీట్ ఈజీ అవుతుంది. దాన్ని చూడండి, అలాగా శనగపిండి వేసుకుని మొత్తం ఉండలు లేకుండా జస్ట్ మనం చూడండి మైసూర్పాకు కలుపుతాం కదా, అలాగా శుభ్రంగా మంచి కలర్ వచ్చే వరకు శనగపిండిని కలుపుకోవాలండి. ఇంచుమించు ఇది దగ్గర పడేటప్పుడు కలర్ మారుతుంది కదా, అప్పుడు ఒక 2 గరిటెలు నెయ్యి వేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం చక్కగా ఇలా ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లారుతుందండి. ఈ లోపు దానికి బూర్లకి తోపు ఉండాలి కదండి. ఆ తోపుకి ఏం చేయాలంటే మనం ఇలాగా చల్లారిన తర్వాత అలా బూరెల్లా చేసి ఉంచుకున్న తర్వాత ఆ తోపుకి మనం ఒక గ్లాసు మినపప్పుకి 2 స్పూన్లు బియ్యము అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకుని జస్ట్ దోశ బ్యాటర్ లాగా అలా ఆడుకోవాలండి. అంటే మనం దోశ బ్యాటర్కి బియ్యం ఎక్కువ వేసేస్తాం కదా, ఇలాగ దానికి మనం ఏంటంటే ఈ బూరెల తోపుకి బియ్యం ఎక్కువ వాడకూడదు. ఈ తోపులోకి మనం చూసుకుని కన్సిస్టెన్సీ మనం బూరి వేసే విధంగా ఉండాలండి. అంటే మరీ తిక్కుగా కాదు, మరీ పలచగా కాదు. అలా నేను చూపించిన విధంగా ఉంచిన తర్వాత మనం చేసుకున్న ఇందాకల బూరి ఉండలు ఉన్నాయి కదండి, అవన్నీ చక్కగా అలా డిప్ చేసుకుని మనం నూనె వేడి చేసుకున్న తర్వాత అందులోకి అన్ని పక్కల తిప్పుకుంటూ ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ వేయించుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం ఎన్ని చేసుకుంటే అన్నీ చక్కగా వేయించుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత మనం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.